మనం కస్టమ్ డైరెక్టరీస్ క్రియేట్ చేసుకుంటాం. ఓకే, అజ్యూమ్ దట్ కస్టమ్ డైరెక్టరీస్ క్రియేట్ చేస్తాం. సపోజ్ ఒక స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ అనుకోండి. స్టూడెంట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ మనం డిస్ప్లే చేస్తున్నాం. ఓకే, ఒక కస్టమ్ డైరెక్టరీ ద్వారా స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ మనం చూపిస్తున్నాం. సో ఇప్పుడు మనకి 100 స్టూడెంట్స్ ఉన్నారు అనుకోండి. సో 100 స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ మనకి డిస్ప్లే అవుతుంది. సో ఒక పర్టికులర్ స్టూడెంట్ యొక్క గ్రేడ్ చేంజ్ చేయాలంటే ఒక ఎవ్రీ స్టూడెంట్కి వచ్చేసి ఒక బటన్ పెట్టుకుంటాం. ఓకే, మనం మామూలుగా రియల్ టైంలో అయితే ఏదైనా ఒక స్టూడెంట్ కానీ ఏదైనా ఒక రికార్డ్ని ఎడిట్ చేయడానికి ఒక ఎడిట్ బటన్ ఒకటి పెట్టుకుంటాం ఎవ్రీ రికార్డ్కి. సో అది టిక్ చేయగానే ఆ పర్టికులర్ స్టూడెంట్ యొక్క గ్రేడ్ మాత్రమే చేంజ్ అవ్వాలి. సో ఇక్కడ ఏమవుతుందంటే కస్టమ్ డైరెక్టరీస్ ఐసోలేట్ స్కోప్ లేకుండా మనం క్రియేట్ చేసామంటే సో అన్ని స్టూడెంట్స్ కూడా అప్డేట్ అవుతుంది అన్నమాట. కస్టమ్ డైరెక్టరీలో ఉన్న అన్ని స్టూడెంట్కి కూడా అప్డేట్ అవుతుంది. ఏదైనా ఒక బటన్ టిక్ చేస్తే ఇప్పుడు మనకి 100 స్టూడెంట్స్ ఉన్నారు అనుకోండి, 100 స్టూడెంట్స్కి కస్టమ్ డైరెక్టివ్ క్రియేట్ అవుతుంది. ఎక్కడ ఏ బటన్ టిక్ చేసినా కానీ అన్నిటికీ చేంజ్ అవుతుంది అన్నమాట. సో అలా చేంజ్ కాకుండా కస్టమ్ డైరెక్టివ్ ఇది అలా అప్డేట్ అవ్వడానికి ఐసోలేట్ స్కోప్ అనేది యూజ్ చేస్తాం. సో ఐసోలేట్ స్కోప్లో 1 వే బైండింగ్ ఉంటుంది, 2 వే బైండింగ్ ఉంటుంది. 1 వే బైండింగ్ అంటే ఓన్లీ డేటాని డైరెక్టివ్ ద్వారా స్కోప్ వేరియబుల్స్కి బైండ్ చేస్తాం. ఓకే, సో మన కంట్రోలర్లో డేటా క్రియేట్ చేసుకొని సో ఆ డేటాని కస్టమ్ డైరెక్టివ్ ద్వారా మనం క్రియేట్ చేసుకున్న కస్టమ్ డైరెక్టివ్లో స్కోప్ వేరియబుల్స్లో డిస్ప్లే చేస్తాం. ఓకే, అది 1 వే బైండింగ్. సో 2 వే బైండింగ్ అంటే కస్టమ్ డైరెక్టివ్స్లో ఉన్న స్కోప్ వేరియబుల్స్ మనం క్రియేట్ చేసుకున్న కస్టమ్ డైరెక్ట్లో ఉన్న వేరియబుల్స్ రెండు కూడా మనం ఇండివిజువల్గా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో రెండు వైపుల నుంచి కూడా మనం డేటాను బైండ్ చేయొచ్చు. అవి ఎగ్జాంపుల్ చెప్తాను అది ఎలా బైండ్ చేసుకోవచ్చు అనేది. ఐసోలేట్ స్కోప్ బై డిఫాల్ట్ ఇన్హెరిట్స్ ఫ్రమ్ ఇట్స్ పేరెంట్ స్కోప్. ఓకే, ప్రతి స్కోప్ వేరియబుల్ కూడా పేరెంట్ స్కోప్ ఉంటుంది. పేరెంట్ స్కోప్ అంటే రూట్ స్కోప్. సో ఆ రూట్ స్కోప్ నుంచే స్కోప్ వేరియబుల్స్ అన్ని కూడా ఇన్హెరిట్ అవుతాయి. సో ఒక స్కోప్ వేరియబుల్ వర్క్ అవుతుందంటే దానికి కంపల్సరీ రూట్ స్కోప్ పేరు ఉంటుంది. ఓకే, ఎవ్రీ scope by default inherits from its parent scope, but this may not be desirable behavior, especially if you are building a reusable widget. Reusable widget means custom directives. If you are implementing a custom directive, okay, that is called reusable widget. So it is important that directives cannot accidentally read or write properties in the parent scope. Okay, parent scope నుంచి కస్టమ్ డైరెక్టివ్స్ రీడ్ చేసుకోలేవు ఒక వాల్యూస్ని. సో దట్ మనం వీ కెన్ యూజ్ ఐసోలేట్ స్కోప్. సో this is where isolated scope comes in. Isolate scope does not prototypically inherit from the parent scope. ఇందులో మనకి 3 టైప్స్ ఉంటాయి. అట్రిబ్యూట్ టైప్స్, ఓకే, బైండింగ్స్, అండ్ థర్డ్ వన్ ఈజ్ ఎక్స్ప్రెషన్స్. ఒక ఐసోలేట్ స్కోప్లో 3 టైప్స్ ఉంటాయి. సో ఈ 3 టైప్స్ యూజ్ చేసి మనం డేటాని కస్టమ్ డైరెక్టివ్కి డేటాను బైండ్ చేస్తాం. So you can bind a isolated scope property to the DOM attribute. DOM attribute అంటే మనం HTML ఎలిమెంట్స్ లోకి ఐసోలేట్ స్కోప్ యూజ్ చేసి బైండ్ చేస్తాము. సో ఐసోలేట్ స్కోప్ లో షేర్డ్ ఉంటుంది, ఒక షేర్డ్ అండ్ ఐసోలేట్ రెండు ఉంటాయి.
మనకి ఇందులో ఐసోలేట్ మనకి 3 టైప్ ఆఫ్ స్కోప్ వేరియబుల్స్ ఉంటాయి. షేర్డ్ స్కోప్, ఇన్హెరిటెడ్ స్కోప్ అండ్ ఐసోలేట్ స్కోప్. షేర్డ్ స్కోప్ అంటే డైరెక్ట్ షేర్డ్ స్కోప్ విత్ ద ఎన్క్లోజ్డ్ కంట్రోలర్. ఇట్ ఈస్ డిఫాల్ట్. మన కంట్రోలర్ నుంచి ఓకే మనం క్రియేట్ చేసుకున్న స్కోప్ వేరియబుల్స్ లోకి డేటాను బైండ్ చేస్తాం. అలాగే కస్టమ్ డైరెక్టివ్స్ కూడా డేటాను బైండ్ చేస్తాం డైరెక్ట్గా. సో దాన్ని ఏమంటారంటే షేర్డ్ స్కోప్ అంటారు. కంట్రోలర్లో మన స్కోప్ వేరియబుల్ క్రియేట్ చేసుకొని కస్టమ్ డైరెక్టివ్ ద్వారా డేటాను డిస్ప్లే చేస్తాం. సో అదేంటంటే డిఫాల్ట్, జస్ట్ మనకి ఎంటీ డేటా డిస్ప్లే అవుతుంది. ఓకే, టెంప్లెట్ జస్ట్ దాన్ని ఏమంటారు, ఒక సమ్ ఎగ్జాంపుల్ డేటా మనకి డిస్ప్లే అవుతుంది అనమాట. సో మనం ఏదైనా ఒక రికార్డ్ని చేంజ్ చేసామంటే అన్ని రికార్డ్స్ కూడా చేంజ్ అవుతాయి. సో షేర్డ్ స్కోప్లో. ఇన్హెరిటెడ్ స్కోప్ అంటే డైరెక్ట్ ఇన్హెరిటెడ్ స్కోప్ ఆఫ్ ద ఎన్క్లోజ్డ్ కంట్రోలర్. సో ఈ ఇన్హెరిటెడ్ స్కోప్ వచ్చేసి కంట్రోలర్ ద్వారా స్కోప్ ఇన్హెరిట్ అవుతుంది. కానీ మనకి ఏదైనా ఒక రికార్డ్ని చేంజ్ చేసామంటే ఆ పర్టికులర్ రికార్డ్ మాత్రమే అప్డేట్ అవుతుంది ఈ రెండు ఇన్హెరిట్ అండ్ ఐసోలేట్ స్కోప్ యూజ్ చేసి. ఐసోలేట్ స్కోప్ వచ్చేసి డైరెక్టివ్ అండ్ కంట్రోలర్ హ్యాస్ డిఫరెంట్ స్కోప్. ఓకే, డేటా ఈజ్ నాట్ షేర్డ్. కంట్రోలర్కి సపరేట్ స్కోప్ ఉంటుంది అండ్ డైరెక్టివ్కి సపరేట్ స్కోప్ ఉంటుంది. సో దట్ మనం ఏ రికార్డ్ అయితే అప్డేట్ చేస్తున్నామో ఆ పర్టికులర్ రికార్డ్ మాత్రమే అప్డేట్ అవుతుంది అన్నమాట ఐసోలేట్ స్కోప్ యూజ్ చేస్తున్నాం అంటే. సో వీ కెన్ పాస్ డేటా ఇన్ ఐసోలేటెడ్ స్కోప్ ఇన్ 3 డిఫరెంట్ వేస్. ఓకే, ఇన్ ఐసోలేట్ స్కోప్లో మనం 3 డిఫరెంట్ వేస్లో పాస్ చేయొచ్చు. ఫస్ట్ వన్ ఈస్ we can pass data either a string, so we can pass data either a object, we can pass data as function. Okay, for string we have to use @ character to pass the string values to the custom directive. Okay, use custom @ character to pass the values to the custom directive. Equal to character to access the object values, and this is called two-way binding. So @ character to access string values called single way binding. Okay, one way binding. So this is called two-way binding. Equal to and end character to bind the external functions. So these three values are these attributes and bindings. Okay, expressions. So this is @ and this is equal to and this is @. Okay, called attributes. So these three are same as @ equal to end symbol. So these three is attribute. So అమౌడే ఇవన్నమాట. ఓకే, attributes, బైండింగ్ అండ్ ఎక్స్ప్రెషన్స్. సో ఈ మూడు ఇలా యూజ్ చేస్తాము. I'm binding the attribute. You can bind the isolated scope property to the DOM attribute. This steps up to obtain one-way binding from the parent scope to the isolated scope.
Okay, if the parent scope changes, the isolated scope will reflect the change. Okay, మనం పేరెంట్ స్కోప్ చేంజ్ చేసాం అనుకోండి, కంపల్సరీ రూట్ ఐసోలేటెడ్ స్కోప్ కూడా చేంజ్ అవుతుంది. సో మనకి ఎంత డేటా అయితే ఉందో, ఎన్ని రికార్డ్స్ అయితే ఉన్నాయో అన్ని రికార్డ్స్ కూడా అప్డేట్ అవుతాయి అనమాట. సో అలా కాకూడదంటే కంపల్సరీ మనం ఐసోలేటెడ్ స్కోప్ యూజ్ చేయాలి. సో ఎగ్జాంపుల్ ఒకటి చేద్దాం. Okay, already one example is completed, so I will explain. Okay, so let's go demo. ఒక ఇండెక్స్ ఫైల్ ఒకటి యాడ్ చేద్దాం, HTML ఫామ్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఒక స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేస్తున్నాం. ఓకే, ఆ స్టూడెంట్కి సబ్జెక్ట్స్ ఉంటాయి, అండ్ స్టూడెంట్ ఏజ్ ఉంటుంది, అండ్ స్టూడెంట్ యొక్క గ్రేడ్ ఉంటుంది. ఓకే, సో స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేద్దాం. ఓకే, నేను ఒక ఎగ్జాంపుల్ ప్రాక్టీస్ చేశాను. సో దానికి ఏం చేశానంటే ఇక్కడ ఫస్ట్ మన AngularJS లైబ్రరీ కాల్ చేసుకోవాలి. సో ఇవి ఏంటంటే అసలు ఆన్లైన్లో ఈ ఐసోలేట్ స్కోప్ కానీ వీటి గురించి అసలు ఎగ్జాంపుల్స్ దొరకవు. ఎక్కడో కష్టపడి ఈ ఎగ్జాంపుల్ ఒకటి చేశాను. ఓకే, స్టూడెంట్ యాప్ అప్లికేషన్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, NG యాప్ స్టూడెంట్ యాప్, తర్వాత ఒక డివ్ క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ కొంచెం లుక్ రావడం కోసం బూట్స్ట్రాప్ CSS కోడ్ యూజ్ చేస్తాను. ఫస్ట్ కంట్రోలర్ వచ్చేసి డివ్లో NG కంట్రోలర్ ఈక్వల్ టు స్టూడెంట్ కంట్రోలర్. సో దీంట్లో మన స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ చూపించాలి కస్టమ్ డైరెక్టివ్ ఇచ్చేసి. సో కస్టమ్ డైరెక్టివ్ వచ్చేసి మై స్టూడెంట్ డేటా. ఓకే, ఎలిమెంట్ డైరెక్టివ్. మీ కస్టమ్ డైరెక్టివ్స్ ఎలా క్రియేట్ చేయాలో చెప్పాను ఆల్రెడీ. సో ఇది మన ఓన్గా ఒక ఎలిమెంట్ క్రియేట్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే, సో ఈ మెటా ట్యాగ్ ఏం చేస్తుందంటే ఈ బూట్స్ట్రాప్ ఉన్నాయి కదా, సో ఈ బూట్స్ట్రాప్ CSS అప్లై చేయడానికి యూజ్ చేస్తాం మెటా ట్యాగ్. సో ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు, బూట్స్ట్రాప్ యూజ్ చేసినప్పుడు మాత్రం ఈ మెటా ట్యాగ్ ఇంపార్టెంట్. ఎందుకంటే బూట్స్ట్రాప్ CSS ఏంటంటే, మనం ఒక అప్లికేషన్ డిజైన్ చేసామంటే బూట్స్ట్రాప్ యూజ్ చేసి, ఆ అప్లికేషన్ మొబైల్లో ఓపెన్ చేసినా కానీ, ట్యాబ్లెట్లో ఓపెన్ చేసినా కానీ, డెస్క్టాప్లో ఓపెన్ చేసినా కానీ, ఓకే, మీరు ఏ డివైస్లో ఓపెన్ చేసినా కానీ డిజైన్ అనేది మెసప్ అవ్వకుండా డిజైన్ అనేది అది ఆ డివైస్ యొక్క విడ్త్ని బేస్ చేసుకొని అడ్జస్ట్ అవుతుంది అన్నమాట డిజైన్ అనేది. సో అవి అప్లై అవ్వాలంటే మనం మెటా ట్యాగ్ యూజ్ చేస్తాము. ఓకే, బూట్స్ట్రాప్
ఈ బూస్ట్రాప్ సిఎస్ఎస్ అప్లై అవ్వాలంటే ఈ మెటా ట్యాగ్స్ ఇచ్చేస్తాం. సపోజ్ ఇప్పుడు గో టు మీటింగ్ ఉందనుకోండి ఇది. సో ఈ అప్లికేషన్ బూట్స్ట్రాప్ యూజ్ చేశారు. ఇప్పుడు మొబైల్ ఓపెన్ చేశారు అనుకోండి అప్లికేషన్. ఓకే, మొబైల్ ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది అనమాట. ఓకే, మెనూస్ అన్ని కూడా ఇక్కడ పైకి వచ్చేసినాయి చూడండి. ఓకే, అలాగే ఇక్కడ ఈ మన డిజైన్ కూడా ఎక్కడ మెసప్ అవ్వదు. అదే ట్యాబ్లెట్లో ఓపెన్ చేసాం అనుకోండి ఇలా వస్తుంది ట్యాబ్లెట్లో అయితే. ఓకే, అంటే ఆ స్క్రీన్ యొక్క విడ్త్ని బేస్ చేసుకొని అడ్జస్ట్ అవుతుంది అనమాట. సో ఆ డిజైన్ అనేది. సో ఆ అప్లై అవ్వాలంటే ఈ మెటా ట్యాగ్ ఉండాలి. సో తర్వాత ఇంకో ట్యాగ్ ఉంటుంది మెటా ట్యాగే. సో అది మీకు బూస్ట్రాప్ స్టార్ట్ అయిన తర్వాత చెప్తాను. ఓకే, సో తర్వాత జేఎస్ ఫైల్ ఒకటి యాడ్ చేయాలి. app.js అప్లికేషన్ మోడల్ క్రియేట్ చేయాలి. వేర్ యాప్ ఈక్వల్ టు angular.module student app.controller student controller function scope okay, this is the controller for student. We can create student data from okay, so this is the student information. Okay, one student information. స్కోప్ వేరియబుల్ ఒకటి క్రియేట్ చేసాము. స్కోప్ డాట్ స్టూడెంట్ ఈక్వల్ అని చెప్పి ఆబ్జెక్ట్ టైప్ వేరియబుల్ నేమ్ ఏజ్ అండ్ సబ్జెక్ట్స్. ఓకే, ఆ స్టూడెంట్ యొక్క సబ్జెక్ట్స్. ఇక్కడ చూడండి ఓన్లీ వన్ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్. ఓకే, సబ్జెక్ట్ వచ్చేసి మనకి 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో అలాగే స్కోప్ డాట్ సెట్ గ్రేడ్ ఫంక్షన్ మనం ఒక బటన్ టిక్ చేసినప్పుడు గ్రేడ్ అనేది ఇక్కడ నుంచి సెట్ అవుతుంది స్టూడెంట్కి. సో సపోజ్ ఇప్పుడు ఈ డేటాని మనం కస్టమ్ డైరెక్టరీ ద్వారా బంద్ చేయాలి. ఆల్రెడీ మనం డైరెక్టరీ క్రియేట్ చేసుకున్నాం. ఓకే, సో ఇందులో నుంచి కస్టమ్ డైరెక్టరీ ద్వారా డేటాను డిస్ప్లే చేయాలి కాబట్టి ఒక ఫైల్ ఒకటి ఒక టెంప్లెట్ ఒకటి క్రియేట్ చేసుకుందాం. ఫస్ట్ మనకి ఇండెక్స్ ఫామ్ app.js రెండు క్రియేట్ చేసుకున్నాం. ఇందులో ఒక కస్టమ్ డైరెక్టివ్ టెంప్లెట్ క్రియేట్ చేసుకుంటున్నాం. my students.html form. So we can remove this. So we can copy this
div tag and class equal to panel header or panel primary, and next panel heading. So this is the bootstrap classes. Okay, so I will explain bootstrap start చేసిన తర్వాత చెప్తాను ఇవి. panel heading. సో ఈ హెడ్డింగ్ లో మనకి స్టూడెంట్ నేమ్ అండ్ ఏజ్ కనిపిస్తుంది ఇక్కడ. డాట్ ఏజ్. అండ్ సెకండ్ div లో సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది అన్నమాట ఇక్కడ. సో నాట్ స్టూడెంట్ డాట్ సబ్జెక్ట్. అంటే స్టూడెంట్కి సబ్జెక్ట్స్ అనేది ఉంటేనే స్టూడెంట్ యొక్క సబ్జెక్ట్స్ డిస్ప్లే అవుతాయి, లేకపోతే డిస్ప్లే అవ్వవు అనమాట ఇక్కడ. సో ఏం చేసావు, డైరెక్ట్గా వచ్చేసి స్టూడెంట్ యొక్క సబ్జెక్ట్స్ డిస్ప్లే చేస్తున్నాం. షో ఈక్వల్ టు నాట్ స్టూడెంట్ డాట్ సబ్జెక్ట్. సబ్జెక్ట్స్ ఉన్నాయి అనుకోండి, ఇందులోకి వచ్చేసి ఈ అన్ఆర్డర్ లిస్ట్ ద్వారా మనకి స్టూడెంట్ యొక్క సబ్జెక్ట్స్ని డిస్ప్లే చేస్తుంది ఇక్కడ. ఓకే, ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయో అన్ని సబ్జెక్ట్స్ ఇక్కడ రిపీట్ అవుతాయి. సో అలాగే ఓకే, సో ఫస్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే కస్టమ్ డైరెక్టరీ ఒకటి దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు యాప్ డాట్ డైరెక్టివ్ ఈక్వల్ టు మై స్టూడెంట్ డేటా. D caps ఇక్కడ S caps comma function return. సో రిటర్న్ లో రిస్ట్రిక్ట్ మనం ఎలిమెంట్ డైరెక్టివ్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఈ తర్వాత టెంప్లెట్ URL. ఆల్రెడీ మనం ఒక టెంప్లెట్ క్రియేట్ చేసుకున్నాం, మై స్టూడెంట్స్ డాట్ HTML అని. టెంప్లెట్ URL students డాట్ HTML ఫామ్. ఓకే, కస్టమ్ డైరెక్టరీ క్రియేట్ చేసాం ఇక్కడ. సో అలాగే మై స్టూడెంట్స్ డాట్ HTML ఫామ్ కూడా పాత్ ఇచ్చాము. ఓకే, కస్టమ్ డైరెక్టరీకి. సో ఇప్పుడు మనం యాప్ డాట్ JS ఫైల్ ఇప్పుడు కాల్ చేయాలి.
ఒకసారి దీన్ని రన్ చేద్దాం. మనకి స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ క్రియేట్ చేసుకునే స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ మనకు చూపించాలి. అక్కడ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ చూపించట్లేదు. ఓకే, చూపిస్తుంది కానీ సో టోటల్ యావరేజ్ చూపిస్తుంది, అలా చూపించకూడదు. ఓకే, స్టూడెంట్ డాట్ నేమ్, స్టూడెంట్ డాట్ ఏజ్. ఓకే, స్టూడెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ మనకు చూపిస్తుంది. ఇప్పుడు ప్రసాద్ అండ్ 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో అలాగే ఇప్పుడు మల్టిపుల్ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, అలా మల్టిపుల్ స్టూడెంట్స్ ఎలా ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేస్తాం. ఓకే, ఇదే కస్టమ్ డైరెక్టరీని కాపీ చేసుకొని ఇలా డిస్ప్లే చేస్తాం. ఓకే, సో ఇక 4 మెంబర్స్ ఉన్నారనుకోండి, సో 4 మెంబర్స్ స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే, 4 స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు ఈ యొక్క స్టూడెంట్ యొక్క గ్రేడ్ మనం చేంజ్ చేయాలనుకుంటున్నాం. సో గ్రేడ్ చేంజ్ చేయాలంటే మనం ఇక్కడ ఒక బటన్ పెట్టాలి. ఓకే, ఈ స్టూడెంట్కి ఒక బటన్ పెట్టాలి. సో బటన్ ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ పెట్టాము. సో ఫస్ట్ మనం గ్రేడ్ డిస్ప్లే చేయాలి. సో ఇది అండ్ బటన్. సో ఇక్కడ చూడండి, ngShow ఈక్వల్ టు నాట్ స్టూడెంట్ డాట్ గ్రేడ్, అంటే స్టూడెంట్ గ్రేడ్ లేదనుకోండి ఇది డిస్ప్లే కాదు. ఓకే, ఈ డివ్. సో స్టూడెంట్ డాట్ గ్రేడ్ అనేది స్కోప్ వేరియబుల్. సో తర్వాత ఈ గ్రేడ్ ఉంటేనే మనకి బటన్ కూడా డిస్ప్లే అవుతుంది ఇక్కడ. ఎప్పుడైతే మనం బటన్ టిక్ చేస్తామో ఆ పర్టికులర్ స్టూడెంట్ యొక్క గ్రేడ్ అనేది చేంజ్ అవ్వాలి. ఓకే, సెట్ గ్రేడ్ అనే ఫంక్షన్ రాశాను ఇక్కడ app.jsలో సెట్ గ్రేడ్ ఫంక్షన్ ఉంది. సో సెట్ గ్రేడ్ ఫంక్షన్ దానికి అప్డేట్ అవ్వాలి. ఓకే, అక్కడ ఇక్కడ ngShowలో ఈ స్కోప్ వేరియబుల్ అప్డేట్ అవ్వాలి. మనం ఇక్కడ ఏదైతే తీసుకున్నామో ఏ ప్లస్ అనేది ఇది ఇక్కడ అప్డేట్ అవ్వాలి. సో మనకి ఇక్కడ ఏమీ గ్రేడ్ చూపించట్లేదు. సో ఇప్పుడు యాడ్ చేసాము బటన్. బటన్ టిక్ చేయగానే ఇప్పుడు ఈ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఇక్కడ 4 ఎంప్లాయీస్ ఉన్నారు. ఈ 4 ఎంప్లాయీస్కి సపరేట్గా గ్రేడ్స్ ఇవ్వాలి. ఈ స్టూడెంట్కి సెట్ గ్రేడ్ అనగానే ఈ బటన్ టిక్ చేయగానే ఈ పర్టికులర్ స్టూడెంట్కి మాత్రమే చేంజ్ అవ్వాలి. కానీ ఇక్కడ చూడండి అసలు లేదు ఇక్కడ. ఓకే, ఇక్కడ అప్డేట్ అవ్వలేదు. సో ఎందుకంటే ఇంకా మనం బైండ్ చేయాలి. ఓకే, కంట్రోలర్ అనేది స్కోప్ వేరియబుల్ ఈ కస్టమ్ డైరెక్టరీలో కూడా రాసుకోవాలి. కంట్రోలర్
ఈక్వల్ టు కోలన్ మై ఫంక్షన్ సెట్ గ్రేడ్ అని చెప్పి ఇక్కడ రాయాలి. ఫంక్షన్ స్కోప్ scope dot set grade function scope dot grade equal to student dot grade equal to ఇక్కడ ఫంక్షన్ కి స్టూడెంట్ అనే వేరియబుల్ పాస్ చేయాలి. స్టూడెంట్ డాట్ గ్రేడ్ ఈక్వల్ టు బి ప్లస్. ఓకే, ఇప్పుడు రన్ చేద్దాం. restrict ఈ టెంప్లెట్ URL and controller స్టూడెంట్ పంపించాము. స్టూడెంట్ కంట్రోలర్ మై స్కోప్ మై స్టూడెంట్ డేటా app.js స్టూడెంట్ కంట్రోలర్ స్టూడెంట్ క్రియేట్ చేసాము అండ్ గ్రేడ్ తర్వాత డైరెక్టివ్. సో బటన్ టిక్ చేయగానే ఇది అప్డేట్ అవ్వాలి. అక్కడ ఇక్కడ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇక్కడ బి ఒక స్టూడెంట్కి మాత్రమే నేను టిక్ చేశాను. ఒక స్టూడెంట్కి మాత్రమే నేను బటన్ టిక్ చేశాను. ఆ పర్టికులర్ స్టూడెంట్ అంటే ఆ ఒక్క రో మాత్రం అప్డేట్ అవ్వాలి. కానీ చూడండి అన్నిటికీ కూడా అప్డేట్ అయింది. ఓకే, సో అన్నిటికీ అప్డేట్ అయింది. సో దీన్ని ఏమంటారంటే షేర్డ్ స్కోప్ అంటారు. సో దిస్ ఇస్ కాల్డ్ షేర్డ్ స్కోప్. ఎందుకంటే కంట్రోలర్కి అండ్ డైరెక్టరీకి రెండింటికి కలిపి ఒకటే స్కోప్ ఉంటుంది. సో రెండింటి ఇక్కడ కంట్రోలర్లో మనం డేటాని క్రియేట్ చేసుకున్నాం. ఓకే, సో ఇక్కడ నుంచి కస్టమ్ డైరెక్టరీ ద్వారా డేటాను బైండ్ చేస్తున్నాం. సో ఇదేంటంటే షేర్డ్ స్కోప్ అంటారు. సో ఐసోలేట్ స్కోప్ అంటే
సో ఇక్కడ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్, డిస్ప్లే అయిన తర్వాత దీన్ని షేర్డ్ స్కోప్ అంటారు. సో దిస్ షేర్డ్ స్కోప్ ఎగ్జాంపుల్ ఇది. సో ఐసోలేట్ స్కోప్ వచ్చేసి సపోజ్ ప్రొడక్ట్స్ ఉన్నాయనుకోండి, ప్రొడక్ట్స్ డిస్ప్లే అవుతున్నాయి. సో ప్రొడక్ట్స్ డిస్ప్లే అయ్యేటప్పుడు ఆ ప్రోడక్ట్ యొక్క నేమ్ అండ్ ప్రైస్, దానికి ఇన్ఫర్మేషన్ చూపించాలి మనం. సో మనం కాపీ దీన్ని కామెంట్లో పెట్టేసి ఇప్పుడు ఇంకో కంట్రోలర్ క్రియేట్ చేద్దాం, ప్రోడక్ట్ కంట్రోలర్. సో అదేమో షేర్డ్ స్కోప్ ఎగ్జాంపుల్, ఇదేమో ఐసోలేట్ స్కోప్ ఎగ్జాంపుల్. ప్రోడక్ట్ కంట్రోలర్, తర్వాత ప్రోడక్ట్ సంబంధించిన డైరెక్టివ్. ఓకే, ఇన్వెంటరీ ప్రోడక్ట్. సో ఈ ప్రోడక్ట్ కి ఈ కస్టమ్ డైరెక్టివ్ కి ఐసోలేట్ స్కోప్ యూజ్ చేసి డేటాను బైండ్ చేయాలి. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ కంట్రోలర్ క్రియేట్ చేసుకోవాలి. యాప్ డాట్ కంట్రోలర్, ప్రోడక్ట్ కంట్రోలర్, ఫంక్షన్ స్కోప్, సో ఇక్కడ మన ప్రొడక్ట్స్ డేటా క్రియేట్ చేసుకోవాలి ఇప్పుడు కంట్రోలర్లో. ఇందాక స్టూడెంట్ ఎలా అయితే క్రియేట్ చేసుకున్నామో సో అలాగే ప్రొడక్ట్స్ కూడా ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి, ప్రొడక్ట్స్ డేటా. దానికి ఇక్కడ నుంచి ఆల్రెడీ నిన్న చేసిన ఎగ్జాంపుల్లో తీసుకున్నాను. ఓకే, ఇక్కడ ఈ ప్రొడక్ట్స్ కాపీ చేసుకొని ఓకే ఇక్కడ పెట్టుకున్నాం ప్రొడక్ట్స్, ప్రోడక్ట్ 1, ప్రోడక్ట్ 2, ప్రోడక్ట్ 3, 4. ఇక ప్రోడక్ట్ యొక్క నేమ్ అండ్ ప్రైస్, స్టాక్. ప్రోడక్ట్ 1 is the ప్రోడక్ట్ నేమ్ అండ్ ప్రైస్ అనేది దాని యొక్క ప్రైస్ అండ్ స్టాక్. ట్రూ ఉంటేనేమో అవైలబుల్ ఉన్నట్టు, ఫాల్స్ ఉంటేనేమో స్టాక్ లేదన్నట్టు. సో ఇప్పుడు దీన్ని కస్టమ్ డైరెక్టరీ ద్వారా బైండ్ చేయాలి మనం. ఇక్కడ ఆల్రెడీ ఇన్వెంటరీ ప్రోడక్ట్ అని చెప్పి కస్టమ్ డైరెక్టరీ క్రియేట్ చేసాము. సో దీంట్లోకి మనం బైండ్ చేయాలి దీన్ని. యాప్ డాట్ డైరెక్టివ్, ఓకే, ఇన్వెంటరీ ప్రోడక్ట్, inventory product function and next return restrict element and తర్వాత టెంప్లెట్. సో ఈ టెంప్లెట్ వచ్చేసి ఇందులో మనం డేటాను డిస్ప్లే చేయాలి.
ఓకే. ఈ డేటా ఇక్కడ నుంచి టెంప్లెట్ కాపీ చేసుకున్నాం. ఓకే, ఈ టెంప్లెట్లో టెంప్లెట్లో ఇక్కడ చూడండి, ఫస్ట్ డివ్ ఉంది ఇక్కడ వరకు. ఈ డివ్లో ప్రొడక్ట్ నేమ్ అండ్ కాస్ట్ రెండు చూపిస్తున్నాం. ఓకే, సో సెకండ్ డివ్లో ఒక బటన్ పెట్టుకున్నాం. ఓకే, మనం ఇందాక స్టూడెంట్లో ఎలాగైతే బటన్ పెట్టుకున్నామో టెంప్లెట్లో, ఓకే, ఆ బటన్ టిక్ చేసినప్పుడు స్టూడెంట్ యొక్క గ్రేడ్ చేంజ్ అవుతుంది కదా. సో అలాగే ఇక్కడ కూడా ఐసోలేట్ స్కోప్ యూజ్ చేసి ఈ బటన్ టిక్ చేసినప్పుడు ప్రొడక్ట్ నేమ్ చేంజ్ అవ్వాలి. అలాగే మనం ఏ ప్రోడక్ట్ దగ్గర అయితే మనం బటన్ టిక్ చేసామో ఆ పర్టికులర్ ప్రోడక్ట్ నేమ్ మాత్రమే అప్డేట్ అవ్వాలి. దానికి ఇక్కడ ఈ బటన్ తీసుకున్నాం. డివ్లో ఓ బటన్ క్లాస్ ఈక్వల్ టు బటన్ లార్జ్, బటన్ డేంజర్. సో ఇవి బూస్టప్ క్లాసెస్. సో తర్వాత ng click ఈక్వల్ టు డేటా డాట్ నేమ్. సో ఇది కాదు ఫస్ట్ మనం చెప్పాల్సింది. ఓకే, సో మనం ప్రోడక్ట్ 1 డాట్ నేమ్, ఫస్ట్ ప్రోడక్ట్ లో ఉన్న ప్రోడక్ట్ నేమ్, ప్రోడక్ట్ ఓకే ప్రైస్ మనం డిస్ప్లే చేస్తున్నాం. అలాగే బటన్ టిక్ చేయగానే ఆ ప్రోడక్ట్ యొక్క నేమ్ చేంజ్ అవ్వాలి. ఓకే, డైరెక్ట్ క్రియేట్ చేసుకున్నాం. కంట్రోలర్ అయిపోయింది. ఇక్కడ ఇన్వెంటరీ ప్రోడక్ట్ కంట్రోలర్ అయిపోయింది. సో ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ ప్రోడక్ట్ డిస్ప్లే అవుతుంది అండ్ కాస్ట్ డిస్ప్లే అవుతుంది. ప్రోడక్ట్ 1 కాస్ట్ $100. ఓకే, ఈ బటన్ కొట్టగానే ఆ ప్రోడక్ట్ నేమ్ చేంజ్ అయింది చూడండి. బటన్ టిక్ చేయగానే ప్రోడక్ట్ నేమ్ చేంజ్ అయింది, బ్యాట్ అని. సో అలాగే ఇప్పుడు మల్టిపుల్ ఉన్నాయనుకోండి, ఓకే 3 rows ఉన్నాయి ఇప్పుడు. ఓకే, 3 rows డిస్ప్లే అవుతున్నాయి. ఎక్కడ ఏ బటన్ టిక్ చేసినా కానీ ప్రతి రోలో ఉన్న రికార్డు ప్రతి ప్రోడక్ట్ చేంజ్ అయింది. ఓకే, ఏ ఒక బటన్ టిక్ చేసినా కానీ అన్నీ చేంజ్ అవుతున్నాయి. సో అలా చేంజ్ అవ్వకుండా ఉండాలంటే దీనికి సపరేట్గా కంట్రోలర్ తీసుకోవాలి. అండ్ కంట్రోలర్ కాదు, స్కోప్ అనేది సపరేట్ క్రియేట్ చేస్తాం దీనికి. సో ఐసోలేట్ స్కోప్ అంటే ఆల్రెడీ చెప్పాను, కంట్రోలర్కి సపరేట్ స్కోప్ ఉంటుంది, డైరెక్టరీకి సపరేట్ స్కోప్ ఉంటుంది. Isolate scope, directive and controller has different scope. Okay, so data is not shared. రెండు డిఫరెంట్ స్కోప్ ఉంటాయి కాబట్టి ఎక్కడ కూడా మెసప్ అవ్వదు అనమాట మనకి డేటా. ఇప్పుడు దీనికి స్కోప్ అనేది సపరేట్ తీసుకోవాలి. ఇక్కడ స్కోప్ ట్రూ పెట్టామనుకోండి, సో ట్రూ. ఓకే, సో ఇప్పుడు స్కోప్ పెట్టినా కానీ అలాగే చేంజ్ అవుతుంది. ఇక్కడ ఏం చేయాలంటే, ఓకే, సో మనం ఐసోలేట్ స్కోప్ తీసుకున్నాం. సో ఐసోలేట్ స్కోప్ తీసుకున్న తర్వాత మనం డేటాని ఎలా పాస్ చేయాలి, ఓకే, డైరెక్టివ్కి డేటాని ఎలా పాస్ చేయాలనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి.
ఓకే, స్ట్రింగ్ డేటా టైప్ స్ట్రింగ్ ద్వారా పాస్ చేస్తున్నామా, లేకపోతే ఆబ్జెక్ట్ ద్వారా పాస్ చేస్తున్నామా, లేదా ఫంక్షన్, ఏదో ఒకటి ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. ఇక్కడ ఏదో ఒకటి పాస్ చేయాలి. పాస్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేద్దాం, క్యారెక్టర్ స్ట్రింగ్ వాల్యూస్ పాస్ చేద్దాం. ఓన్లీ వాల్యూస్ని పాస్ చేయాలంటే ఓకే, ఇక్కడ మనం ప్రొడక్ట్లో ఉన్న సపోజ్ ప్రోడక్ట్ 1 యొక్క ప్రోడక్ట్ నేమ్ అండ్ ప్రోడక్ట్ 2 యొక్క ప్రైస్ డిస్ప్లే చేస్తున్నాం అనుకోండి ఇక్కడ. ఓకే, ప్రోడక్ట్ 2 ప్రైస్. ఓకే, రెండు డిఫరెంట్ ప్రోడక్ట్ 1లో ఉన్న ప్రోడక్ట్ నేమ్, ప్రోడక్ట్ 2లో ఉన్న ప్రైస్ డిస్ప్లే చేస్తున్నాం. ప్రోడక్ట్ 1 డాట్ నేమ్, ప్రోడక్ట్ 2 డాట్ ప్రైస్. ఓకే, ప్రోడక్ట్ 1 అండ్ కాస్ట్ 200 చూడండి. సో ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి సపరేట్ స్కోప్ తీసుకున్నాం కదా, తీసుకున్న తర్వాత దీన్ని మనం ఎలా పాస్ చేయాలి డేటాని అని ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే p డాట్ నేమ్ కోలన్ డబుల్ కోట్స్ @ కామా ప్రైస్ కోలన్ @ సో ఈ రెండింటిని కూడా మనం స్కోప్కి పాస్ చేస్తున్నాం, అంటే కంట్రోల్ డైరెక్టివ్కి పాస్ చేస్తున్నాం. ఈ డైరెక్టివ్స్కి పాస్ చేసినప్పుడు ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం ఒకసారి. ఇప్పుడు డేటా ఏం డిస్ప్లే అవ్వట్లేదు చూడండి ఇక్కడ. మనం ఆల్రెడీ ప్రోడక్ట్ 1 పీ నేమ్, ప్రోడక్ట్ 2 డాట్ పీ నేమ్ అని రాసాము, కానీ మనకి డేటా డిస్ప్లే అవ్వట్లేదు. ఎందుకంటే ఇక్కడ స్కోప్ మనం ఏం చేసామంటే స్ట్రింగ్ డేటా టైప్ స్ట్రింగ్ వాల్యూస్ మనం పాస్ చేస్తున్నాం. ఓకే, స్కోప్ వేరియబుల్ ద్వారా స్కోప్ ద్వారా. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఈ కస్టమ్ డైరెక్టరీలో పీ నేమ్ అనే ఒక అట్రిబ్యూట్ తీసుకోవాలి. తర్వాత ప్రోడక్ట్ 1 డాట్ నేమ్, అలాగే ప్రైస్ ఈక్వల్ టు ప్రోడక్ట్ 2 డాట్ ప్రైస్. అలాగే ఇవన్నీ కూడా అప్డేట్ చేయాలి. సో ఇప్పుడు రన్ చేద్దాం దీన్ని. ప్రోడక్ట్ సో మనం ఇక్కడ ఏం చేయాలంటే డైరెక్ట్గా ఈ పీ నేమ్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాం, డైరెక్ట్గా స్కోప్ని ఫార్వర్డ్ చేస్తున్నాం. అప్పుడు మనం ఈ ప్రోడక్ట్ 1 ప్రోడక్ట్ 2 యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ప్రైస్ అండ్ ఇక్కడ కూడా ప్రోడక్ట్ 1 డాట్ పీ నేమ్.
పీ నేమ్ ప్రైస్ కరెక్ట్ ఉన్నాయి. రాసుకోండి. సపరేట్ చేంజ్ అవుతున్నాయి, కానీ ప్రోడక్ట్ 1 ఎందుకు రావట్లేదు? P1 రావాలి. ఇక్కడ P1 ప్రోడక్ట్ P నేమ్ ప్రోడక్ట్ డాట్ నేమ్ P నేమ్. ఓకే, ఇక్కడ P నేమ్ అనేది పెట్టలేదు, P నేమ్ అని పెట్టాలి ఇక్కడ. ఓకే, ప్రోడక్ట్ 1 అండ్ కాస్ట్ 200. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం చేంజ్ అయింది? ఓన్లీ ఒక రికార్డు మాత్రమే చేంజ్ అయింది. ఓకే, ఐసోలేట్ స్కోప్ ఏం చేస్తుందంటే ప్రతి డైరెక్టివ్ కూడా సపరేట్ స్కోప్ అనేది క్రియేట్ చేస్తుంది. సో డైరెక్టివ్ అండ్ కంట్రోలర్ బోత్ ఆర్ డిఫరెంట్ స్కోప్ లో వర్క్ అవుతాయి అన్నమాట. సో దట్ యూ కెన్ చేంజ్ ఓన్లీ వన్ రికార్డ్ ఈచ్ టైం. సో ఇదేంటంటే స్ట్రింగ్ వాల్యూస్ని పాస్ చేస్తున్నాం. స్ట్రింగ్ వాల్యూస్ అంటే సపరేట్గా వాల్యూస్ని పాస్ చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ ప్రోడక్ట్ నేమ్ అండ్ ప్రైస్ రెండింటిని కూడా స్ట్రింగ్ వాల్యూస్లో పాస్ చేస్తున్నాం స్కోప్కి. ఓకే, ప్రైస్, ఇక్కడ ప్రైస్. సో ఇవి ఏం చేస్తుందంటే ఇక్కడ కంట్రోలర్లో ఉన్న ఈ సపరేట్ వీటికి బైండ్ చేస్తుంది అన్నమాట. దీనికి P నేమ్కి ఈ ప్రైస్కి బైండ్ చేస్తుంది. సో అలా. సో ఇదేమో మనకి స్ట్రింగ్ డేటా టైప్, అంటే స్ట్రింగ్ వాల్యూస్ని ఎలా పాస్ చేయాలనేది. సో అలాగే ఆబ్జెక్ట్ టైప్ని ఎలా పాస్ చేయాలంటే స్కోప్ తీసుకుంటాం సేమ్ ఇందాకట్లాగే. దీనికి డేటా అని చెప్పి కోలన్ ఈక్వల్ టు, ఓకే, ఈక్వల్ టు మెన్షన్ చేసామంటే అది డేటాని పాస్ చేస్తున్నట్టు. ఓకే, డేటా ఆబ్జెక్ట్ని పాస్ చేస్తున్నట్టు. తర్వాత టెంప్లెట్, సేమ్ వీ కెన్ యూజ్ దిస్ టెంప్లెట్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే డేటాను పాస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా డేటా డాట్ పీ నేమ్, అంటే ఈ డేటాలో మనకి ప్రైస్ అండ్ ఇవి ఉన్నాయి. ఓకే, ప్రోడక్ట్ నేమ్, ప్రైస్ అండ్ స్టాక్ ఉంది. సో ఇప్పుడు ఇది బైండ్ చేస్తున్నాం అనమాట. సో ఇది బైండ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ చేంజ్ అవుతుంది. సో ఇది కాదు, సేమ్ ఇన్వెంటరీ ప్రోడక్ట్ అని చెప్పి వేరియబుల్ ఇది తీసుకుంటాం. సో తర్వాత డేటా ఈక్వల్ టు
డేటా ఈక్వల్ టు ప్రోడక్ట్ 1, ఓకే, ప్రోడక్ట్ 2, ప్రోడక్ట్ 3 అని ఇండివిజువల్గా పాస్ చేస్తాం అనమాట. సో ఇందులో ప్రోడక్ట్ 1 మనకి 4 ప్రొడక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈ 4 ప్రొడక్ట్స్ కూడా ఇక్కడ పాస్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఇది కామెంట్లో పెట్టేసిన. ఓకే, సేమ్ 4 ప్రొడక్ట్స్ డిస్ప్లే అవుతున్నాయి చూడండి. ప్రోడక్ట్ 1, ప్రోడక్ట్ 2, 3, 4. ఓకే, దానికి సపరేట్గా డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు మనం దేంట్లో అయితే టిక్ చేస్తామో ఆ పర్టికులర్ రికార్డ్ మాత్రమే అప్డేట్ అవుతుంది చూడండి ఇక్కడ. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ ఐసోలేట్ స్కోప్. ఐసోలేట్ స్కోప్. Isolate scope. సో మన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ @ ఎలా పాస్ చేయాలనేది నాకు ఎగ్జాంపుల్ ఎక్కడ దొరకలేదు. సో ట్రై చేస్తాను ఈరోజు కూడా. అసలు ఆన్లైన్లో ఎగ్జాంపుల్స్ దొరకట్లేదు. ఐసోలేట్ స్కోప్, షేర్డ్ స్కోప్ ఇవన్నీ దొరికినా కానీ ఈ ఎగ్జాంపుల్ దొరుకుతాను. ఇది దేనికి అర్థం కాదు. ఓకే, సో నిన్న సండే అంతా కూర్చొని ఈ ఎగ్జాంపుల్ చేశాను. సో ఐసోలేట్ స్కోప్ అండ్ షేర్డ్ స్కోప్. సో షేర్డ్ స్కోప్ అంటేనే ఓన్లీ కంట్రోలర్కి అండ్ డైరెక్టర్కి రెండుకి కూడా ఒకటే స్కోప్ ఉంటుంది. సో ఆ స్కోప్ని మాత్రమే షేర్ చేసుకుంటాయి రెండు కూడా. ఐసోలేట్ స్కోప్ అంటేనేమో దీనికి సపరేట్ స్కోప్ ఉంటుంది, దీనికి సపరేట్ స్కోప్ ఉంటుంది. సో ఇక్కడ యూజ్ చేశాను చూడండి. సో ఈ సపరేట్ స్కోప్ యూజ్ చేయడం వల్ల మనకి డేటా అనేది ఎక్కడ కూడా మిస్అప్ అవ్వకుండా మనం కరెక్ట్గా అప్డేట్ చేసుకోవచ్చు డేటాని. ఓకే, ఎక్కడ టిక్ చేసినా పర్టికులర్ రికార్డ్ మాత్రమే అప్డేట్ అవుతుంది. సో మనం ఇందాక స్టూడెంట్ చేసాం, ఏ రికార్డు చేంజ్ చేసినా కానీ మొత్తం చేంజ్ అవుతుంది. సో అలా కాకుండా ఇది చేస్తాం అన్నమాట స్కోప్.